దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎంతోమందిని గమనిస్తే వారు దాన ధర్మాలు చేసి ఇతరులకు సహాయం చేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందిని మనం పరిశీలన చేస్తే వారు ఇచ్చేటటువంటి ఆ దానం కానీ, ఆ మనీ కానీ, ఆ సహాయం కానీ ఇతరులు చూడాలని, ఇతరులు వాళ్ళ పేర్లు గొప్పగా చెప్పుకోవాలని చాటింపులు వేయిస్తూ ఉంటారు. కొంతమంది అందరికీ తెలిసేటట్టు బాహాటంగా ఈ దాన ధర్మాలు, ఈ యొక్క సహాయక కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా దాన ధర్మాలు కానీ, సహాయం కానీ మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు అని మనం ఒకసారి పరిశీలిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం మనము చూసినట్లయితే 4వ వచనంలో మనము ఆయన ఇచ్చే ప్రతిఫలంను మనము పొందుకోగలం. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూడకుండా కుడి చేతితో చేసేదానిని ఎడమ చేతికి తెలియకుండా నువ్వు దానం చేయగలిగినప్పుడు, ఎవరినన్నా పిలిచి లేమిలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి, కష్టములో ఉన్నవారికి నీవు సహాయం చేయగలిగితే, అది ఏమి ఆశించకుండా, ఏమి కోరుకొనకుండా, నిస్వార్థమైనటువంటి హృదయముతో ప్రేమ కలిగి నువ్వు డాంబికంగా వ్యవహరించకుండా, ఎవరికి కనపడకుండా రహస్యంగా ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలిగితే, కుడి చేతితో ఇచ్చేదాన్ని ఎడం చేతికి తెలియకూడదని దేవుడు చెప్తున్నాడండి. ఆ విధంగా నువ్వు దాన ధర్మాలు చేయగలిగినప్పుడు, అప్పుడు ఆ దాన ధర్మాలని నువ్వు ఇచ్చేటటువంటి ఆ సహాయాన్ని పరలోకమందున్న దేవుడు చూస్తాడంటండి. పరలోకమందున్న దేవుడు చూసి నీకు ప్రతిఫలం పంపిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఏ విధమైన దాన ధర్మాలు చేస్తున్నారు? ఏ విధంగా మీరు సహాయం చేస్తున్నారు? మీరు మీ పొరుగు వారికి సహాయం చేసి, మీ బంధువులకు సహాయం చేసి, మీ రక్త సంబంధికులకు సహాయం చేసి 10 మందికి చెప్పుకుంటున్నారా? ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని గూర్చి గొప్పగా పొగుడుకోవాలని, ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని గూర్చి ఘనంగా చెప్పుకోవాలని, పలానా ఆయనకి ఏం దిగులు లేదు, ఆయన మంచి హృదయం, మంచి హస్తం, దానకరుడు, అది ఇదని మీ గురించి డబ్బాలు కొట్టించుకోవాలని మీరు ఆశపడుతూ దానం చేస్తున్నారా? మీరు ఆ ఉద్దేశం చేత సహాయం చేస్తున్నారా? అది వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీవు సహాయం చేయనప్పుడు, నీవు దాన ధర్మాలు చేయనప్పుడు, నువ్వు ఇతరులకు ఉపయోగపడేటప్పుడు అది ఇతరులకు తెలియకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. ఇతరులకు కనబడకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. ఇతరులకు నీ గొప్ప చూపకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకొని మంచి మనస్సాక్షి కలిగి, నిండు మనస్సుతో, ప్రేమ హృదయముతో, జాలి హృదయముతో, దయాగలిగిన హృదయంతో నీవు వారికి సహాయం చేసినట్లయితే, వారికి దాన ధర్మాలు నువ్వు చేసినట్లయితే, రహస్యమందున్న మీ తండ్రి మీరిచ్చిన దానికి రెట్టింపు ప్రతిఫలం ఇస్తారు. మీరిచ్చిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మిమ్మల్ని వర్ధిల్లింపచేస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు నువ్వు సహాయం చేసి ఇతరులకు చెప్పుకుంటున్నావేమో, ఈ దినము నుంచి ఆ అలవాటును మీరు మానివేయండి. ఇతరులకు చెప్పకండి. ఎవరన్నా అవసరతలో నీకు తెలిసినప్పుడు, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తినటానికి తిండి లేకుండా పస్తులు పడుకుంటున్నప్పుడు, హాస్పిటల్లో ఉండి డబ్బులు కావాల్సినప్పుడు, లేదన్నా మాన్యువల్గా సహాయం కావాల్సి వచ్చినప్పుడు, నీ అవసరం వారికి ఏర్పడినప్పుడు వెళ్ళి చెయ్యండి. ఎవరికి చెప్పుకోకుండా దేవునికి చేసినట్లే మీరు చేసినట్లయితే పరలోకమందున్న దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.